హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది. అదేంటంటే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనకు రావటం జరిగింది. అదేంటంటే తెలంగాణలో ఎన్నికలున్న సందర్భంగా మీ ఊరిలో ఉన్న ఓటర్ లిస్టును మొత్తం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్గా మీ ఓటర్ ఐడి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. అలా కాకుండా మీ ఊరిలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క ఓటర్ లిస్టును మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పోలింగ్ స్టేషన్లో ఎవరెవరి ఓటర్ ఐడి కార్డులు ఇంతవరకు డిలేడ్ అయ్యాయి, ఎవరెవరి ఓటర్ ఐడి కార్డులు ఇప్పుడు యాక్టివ్ ఉన్నాయని తెలుసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అనేది డైరెక్ట్ అనేది ఆ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. మళ్ళీ పని అవసరం లేదనమాట, డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. మనము మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి. నేను మా యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. నేను ఇచ్చుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో మీ యొక్క ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ ఎంచుకోండి. నేను ఆ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ ఎంచుకుంటున్నాను. తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఉంది కదా, ఈ పోలింగ్ స్టేషన్లో అంటే ఈ అసెంబ్లీ స్థానాల్లో అంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఎవరైతే ఓటింగ్ వేయడానికి వస్తున్నారో ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో ఎన్ని లిస్టులు ఉన్నాయో అన్ని లిస్ట్ అనేది మనకు డౌన్లోడ్ కావటం అనేది జరుగుతుంది. గెట్ పోలింగ్ స్టేషన్స్ అని కనబడుతుందా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మన కిందికి ఈ పోలింగ్ స్టేషన్లు అంటే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇన్ని పోలింగ్ స్టేషన్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీ యొక్క ఏరియాకి సంబంధించింది పేరు అనేది మీరు లెంకోవాలన్నమాట. ఏరియాకి సంబంధించిన పేరు అనేది లెంకుంటే దానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ లొకేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ మీకు పక్కన కనబడుతుంది చూడండి. ఒకవేళ మీకు పోలింగ్ స్టేషన్ ఇది అనుకోండి, సపోజ్ దీనికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో ఈ లొకేషన్ అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఉంది కదా, మీరు లిస్టుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనుకోండి ఆ విధంగా అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను సపోజ్ ఒక దానిపైన తెలుగు పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఇక్కడ ఒక క్యాప్చా అనేది అడగటం అనేది జరుగుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద కొట్టండి. నేను సబ్మిట్ మీద కొట్టిన తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఇక్కడ చూడండి, సబ్మిట్ మీద కొట్టగానే డౌన్లోడ్ అగైన్ అని కనబడుతుంది. ఆ లిస్ట్ అనేది మనకు డౌన్లోడ్ కావటం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్ డ్రైవ్లోకి వెళ్ళి ఆ లిస్ట్ అనేది మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ చూడండి మనకు కనబడుతుంది. ఆ లిస్ట్ అనేది మనకు ఇక్కడ రావటం అనేది జరిగింది. పూర్తిగా ఆ లొకేషన్ మ్యాప్ గూగుల్ వైజ్ ఎక్కడ ఓటేస్తున్నారో ఆ యొక్క మ్యాప్ వ్యూ అనమాట, కార్ వ్యూ అనమాట, పూర్తిగా మనకు అనేది కావటం అనేది జరుగుతుంది. లొకేషన్ వైపు ఇక్కడ చూడండి ఎవరెవరి ఓటర్ ఐడి కార్డ్ నంబరు ఇక్కడ మీరు చూడండి. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, వాళ్ళ ఏజ్, వాళ్ళ హౌస్ నెంబర్, మెయిల్, ఫోటో అనేది అవైలబుల్ లేదు. ఇక్కడ ఒకవేళ మీరు ఈ కార్డు డిలేడ్ అయితే ఇక్కడ మీకు డిలేడ్ కానీ రావటం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క ఊరు లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్లు వేస్తారని పూర్తిగా అనేది ఇక్కడ సమాచారం అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒక వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.